జగన్ పరిపాలన నచ్చింది, జనాలకి నచ్చింది, మాకు నచ్చింది. ఉమ్. ఏం నచ్చింది మీకు? చాలా నచ్చింది బ్రో. స్కూల్స్ కానీ లేదంటే వాళ్ళు చేసిన డెవలప్మెంట్ కానీ చాలా బాగా నచ్చింది. ఉమ్. అంటే డెవలప్మెంట్ అంటే ఏ Education డెవలప్మెంట్? స్కూల్స్ చాలా బాగా యుఎస్ లో ఉన్నట్లు ఉన్నాయి ఇప్పుడైతే స్కూల్స్. అంటే స్కూల్స్ కు ఓన్లీ So- పెయింట్ వేసిరు, టీచింగ్ స్టాఫ్ Education మాత్రం ఏం పాత లేదు, అట్లే సో ఉంటారు. అనే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఒకసారి ఆ స్కూల్లోకి వెళ్ళి వాళ్ళు చెప్పే దీన్ని చూడండి, అక్కడ చూసి మాట్లాడాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆంధ్రాలో చాలా కామన్ అయిపోయింది. పొద్దున్న లేచినప్పటి నుంచి బుద్ధజర్లే రకాలు ఉన్నారు, వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు తప్పితే అక్కడ ఎవరు మాట్లాడిన వాళ్ళు చూసిన వాళ్ళు ఎవరు లేరు జెన్యున్ గా. ఓకే. సో డెవలప్మెంట్ చాలా బాగుంది, పేద ప్రజలకు చదువుకునే పిల్లలకు చాలా అంటే చాలా బాగుంది వైసీపీ గవర్నమెంట్. అంటే టీచర్ రిక్రూట్మెంట్ కూడా జరగలేదు కదా ఎక్కువ. ఉన్నారు కదా ఆల్రెడీ. మెగా డిఎస్సి రిలీజ్ చేయరు అన్నారు. మెగా డిఎస్సి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొత్తం కంప్లీట్లీ ఎడ్యుకేషన్ వైడ్ డెవలప్మెంట్ దీని మీద ఫోకస్ చేసి ఉన్నాడు. సో ఆల్రెడీ సచివాలయం ఇదంతా సచివాలయం మీద ఫోకస్ చేశారు. సో 1,40,000 జాబ్స్ అనేది రిలీజ్ చేశారు. సో ఇదంతా డెవలప్మెంట్ జరిగింది కదా. ఓకే. మరి ఈసారి సచివాలయం జగన్ గారు మేనిఫెస్టో రుణమాఫీలు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నారా మరి? అది ఇంకా ఆయన ఏం పెడతారో ఆయనకే తెలియదు. ఓకే. ఇప్పుడు సచివాలయాలు ఉన్నాయి కదా వాలంటీర్లు, అవును, ఓన్లీ వైసీపీ ఏజెంట్ల లెక్క పనిచేస్తున్నారు అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అది? అది కంప్లీట్లీ రాంగ్ అండి. అది మాట్లాడుతున్నది టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ అది కంప్లీట్లీ రాంగ్. ఒకప్పుడు ఏదన్నా ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే మండలం వరకు విఆర్ఓ వరకు వెళ్ళాలి. ఇప్పుడు అదంతా లేకుండా మన ఇంటికే తెచ్చిస్తున్నారు, అలా జరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా నిన్న వీళ్ళు వాలంటీర్లు చేసే పనులను ఆపేయండి అని చెప్పింది. దానిపై మీ కామెంట్? దానిపై మేబీ స్వచ్ఛంద సంస్థ కదా, అది వాళ్ళు పెట్టారండి కరెక్ట్ గా. అంతే ఇప్పుడు కదా. గవర్నమెంట్ వాళ్ళు పరిపాలించిన చెప్పేది. తర్వాత అది ఎవరికి మా ఇష్టం అది. వాళ్ళు చెప్పినారా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని గవర్నమెంట్ లో రూల్ అవ్వాలని చెప్పి ఫామ్ చేశాడు, అది ఆయన డిసైడ్ అవ్వాలి. ఓకే. మరి ఇంకోటి ఉద్యోగ ఏంటంటే అవకాశాలు కానీ డెవలప్మెంట్స్ కానీ 3 రాజధానులు పెట్టారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి బ్రో? అది యాక్చువల్ గా ఎక్సలెంట్ ఆపర్చునిటీ అండి. ఇండియాలో ఎవరికి రాని థాట్ మా జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. సో చాలా వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అంటే పబ్జి ఆడుకుంటూ గేమ్స్ ఆడుకుంటున్నట్టే ఆడుకుంటుంటే పబ్లిక్ తోటి అంటున్నారు కదా, చాలా మంది అయితే విమర్శిస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్ గా చెప్పాలంటే ఇప్పుడు చాలా బాగుందండి, గవర్నమెంట్ బాగుంది. ఎందుకంటే ఆయన ఆడుకోవట్లేదు, జనాలకు ఎందుకు అట్లా అనిపిస్తుందో తెలియదు. ఆయన చాలా మంచి చేస్తున్నాడు. మరి సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అయిన తర్వాతనే మీ ఇంటికి వచ్చి ఓటు అడుగుతామన్నారు కదా. సో నిజంగా ఏ మేర చేశారనుకుంటున్నారు మీరు? మద్యపానం నిషేధం చేస్తే రాష్ట్రమే ఉండదండి. ఓకే. ఇప్పుడు పెట్టుబడులు అసలే రావట్లేవు ఏపీకి అంటున్నారు. దానిపై మీ కామెంట్? పెట్టుబడులు రావాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక క్యాపిటల్ అనేది ఉండాలి. చంద్రబాబు నాయుడు క్యాపిటల్ పోగొట్టేశాడు. ఓకే. సో క్యాపిటల్ ఉండాలి. దాని తర్వాత ఇప్పుడిప్పుడే మనకి కోవిడ్ అనేది ఒకటి క్యాపిటల్ ఉండాలంటే వైసీపీ వచ్చి కూడా 5 సంవత్సరాలు దాటిపోయింది కదా. 5 ఇప్పటి వరకు సంవత్సరాలు కూడా ఎక్కడ దాటిందండి. వచ్చేది 4 years. దాంట్లో 2.5 years 3 years కోవిడ్ లోనే పోయింది. 1 year టైం మిగిలింది. ఆ 1 year లో ఎవరైనా చేస్తారా? ఎవరు చేయలేదు. ఒక క్యాపిటల్ ఫామ్ చేయాలంటే మినిమం ఎంత పెద్ద నాయకుడైనా 20 years పడుతుంది. సో అదంతా డెవలప్ అవ్వాలి. అంటే ఇప్పుడు క్యాపిటల్ ఏది అని అసలు ఒక క్లారిటీ కూడా లేదు కదా. ఏ సిటీ క్యాపిటల్ అన్నట్టు కూడా. సో నెక్స్ట్ 1 year లో మళ్ళీ జగన్ వస్తాడు, మళ్ళీ ఆయన డిసైడ్ చేస్తాడండి. 3 capitals అనౌన్స్ అవుతాయి. ఇప్పుడు ఓవరాల్ గా 175 కి ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు? మేబీ 175. బ్రో అక్కడ మద్యం క్వాలిటీ ఎలా ఉంది ఏపీలో? అంత బాగుందండి.